ఇవాళ బిఎంఎస్ ఆధ్వర్యంలో అమిత్ షాను కలవనున్నారు బీపీటీఎంఎం ప్రతినిధుల బృందం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యాయ సంహిత రోడ్ ట్రాన్స్పోర్ట్ బిల్లు ఉపసంహరణపై చర్చ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద అటు నిరసన కార్యక్రమం అయితే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు బిఎంఎస్ డ్రైవర్లు అయితే ధర్నా నిర్వహించబోతున్నారు. బిల్ ప్రతుల దగ్ధం చేయాలంటూ కూడా వారు పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక అందిస్తారు. దేవిక, చెప్పండి, వాళ్ళ బిఎంఎస్ ఆధ్వర్యంలో అమిత్ షాను బీపీటీఎంఎం ప్రతినిధుల బృందం కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కఠిన నిబంధనలను పెట్టడంపై కేంద్రంపై ట్రక్ డ్రైవర్లు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇవాళ చూస్తున్నాము, దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కొనసాగుతోంది. అంటే హిట్ అండ్ రన్ నేరానికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష అంటే ఆ నిబంధనను రద్దు చేయాలి లేదా శిక్షను తగ్గించాలనేది ప్రధాన డిమాండ్. ఈ నేపథ్యంలోనే భారతీయ మజ్దూర్ సంఘ్ ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాను సంఘం ప్రతినిధుల 5 జాతీయ ప్రతినిధి బృందం ఇవాళ కాసేపట్ల అంటే 1 గంటకు అమిత్ షాను కలవనుంది. అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారైంది వాళ్ళకి. దీనికి సంబంధించి ప్రతినిధులందరూ కూడా వాళ్ళ డిమాండ్లను కేంద్రం దృష్టికి, హోంశాఖ కార్యదర్శికి, హోంశాఖ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అంటే వాళ్ళు బిఎంఎస్ వరకు కూడా ఒక తాత్కాలికంగా సమ్మె విరమణ యోచనలో ఉన్నట్టు తెలిసింది. అలాగే న్యాయ సంహిత రోడ్ యాక్సిడెంట్ బిల్లును వెనక్కి తీసుకోవాలని పూర్తిగా బిఎంఎస్ అయితే బీపీటీఎంఎం అయితే డిమాండ్ చేస్తోంది. అలాగే ఐఆర్టీఏ పెంచిన వెహికల్ ఇన్సూరెన్స్ ను కూడా 50% తగ్గించాలనేది వాళ్ళ డిమాండ్ గా ఉంది. దేశవ్యాప్తంగా కూడా డ్రైవర్లకు, ట్రక్ డ్రైవర్లకు వారికి 10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని కొన్ని డిమాండ్లు, ఇలాంటి డిమాండ్లు ముందు పెడుతున్నారు. ఈ మేరకు కేంద్రానికి వాళ్ళు విజ్ఞప్తి చేయనున్నారు, అమిత్ కలవనున్నారు. అలాగే ఇటు బిఎంఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ బిల్లు ఉపసంహరణపై చర్చిస్తున్న అంటే ప్రతినిధి బృందం కొన్ని చోట్ల ఆందోళనలు కూడా సిద్ధమైంది. హైదరాబాద్ లో కూడా బిఎంఎస్ ఆధ్వర్యంలో నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తంగా ఒక రకంగా ట్రక్ డ్రైవర్ల ఆందోళనలు, హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి వీళ్ళ నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఒక రకంగా చాలా రవాణా స్పందించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా వాళ్ళ డిమాండ్ ఒకటే, చట్టంలో కొత్తగా తీసుకొచ్చిన ఈ నిబంధనలకు సంబంధించి తక్షణమే మార్పులకు డిమాండ్ చేస్తున్నారు అందరూ కూడా. అందులో భాగంగా ఇవాళ బిఎంఎస్ కేంద్ర ప్రభుత్వానికి తమ డిమాండ్ అయితే కేంద్రం దృష్టికి తీసుకెళ్లనుంది మాకు. అండ్ దేవిక, ఓవరాల్ గా బిఎంఎస్ డ్రైవర్లు అయితే న్యాయ సంహిత రోడ్ ట్రాన్స్పోర్ట్ బిల్లు ఉపసంహరణకైతే పట్టుబడుతున్నారు. దీనికి సంబంధించి ఆందోళన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కేంద్రం పునరాలోచన చేసే అవకాశం ఉందా, లేకపోతే దీనికి సంబంధించి అటు అమిత్ షా సమావేశంలో వారికి ఎటువంటి దిశానిర్దేశం కావచ్చు, ఎటువంటి హామీ ఇచ్చే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? అటు బిఎంఎస్ తో పాటు ఇతర కార్మిక సంఘాలు, ఇతర ట్రాన్స్పోర్ట్ సంఘాల ప్రతినిధులతో అయితే కేంద్రం చర్చలు అయితే కంటిన్యూ చేస్తుంది, చర్చలు మొదలుపెట్టిందని చెప్పొచ్చు. అటు విపక్షం కాంగ్రెస్ కూడా, రాహుల్ గాంధీ కూడా పూర్తిగా సెహన్సా చట్టం ఇది అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది. అటు విపక్షాలు కూడా వీళ్ళకి మద్దతు తెలుపుతున్నాయి. దీంతో కేంద్రం చూడాలి. ఇవాళైతే వరుసగా ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులకు సమావేశం అవుతున్నారు. అందులో అతిపెద్ద కార్మిక సంస్థ బిఎంఎస్ ప్రతినిధులు కూడా ఇవాళైతే అమిత్ షాను కలవనున్నారు. వీళ్ళైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కొత్త చట్టంలో తీసుకొచ్చిన మరీ కఠినమైన నిబంధనలు ఉన్నాయి. డ్రైవర్లకు భారీ శిక్ష వేయడము, అలాగే రోడ్డు ప్రమాదాల కేసుల్లో పెనాల్టీని పెద్ద ఎత్తున పెంచడము, ఒకవేళ హిట్ అండ్ రన్ కేసు నిర్ధారణ అయితే 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది అనడము. అంటే గతంలో ఐపీసీ సెక్షన్ ప్రకారం ఆ శిక్ష 2 ఏళ్లుగా ఉండేది డ్రైవర్ కేసులో, అలాంటిది ఏకంగా 10 ఏళ్లకు శిక్ష పెంచడము. దీంతో పాటు 7 లక్షల ఫైన్ కూడా, 10 ఏళ్ల శిక్షతో పాటు 7 లక్షల జరిమానా కూడా విధిస్తూ ఈ చట్టంలో మార్పులు తీసుకొచ్చిన పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా తగ్గించాలి అని కానీ ఇతర ట్రక్ డ్రైవర్లు కానీ డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్రంతో చర్చలు అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది మాధురి. అంటే ఈ నిబంధనలు, కఠిన నిబంధనలను సడలించే అవకాశం ఉంది, సడలిస్తారు, డిమాండ్లకు అంగీకరిస్తారని అయితే వీళ్ళైతే ఆశగా ఉన్నారు మాకు. అండ్ ప్రస్తుతం దేవిక మరి కాసేపట్లో అంటే ఉదయం 11 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర బిఎంఎస్ డ్రైవర్లు అయితే ధర్నా నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ ధర్నా కార్యక్రమంలో ఎంతమంది డ్రైవర్లు పాల్గొనే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? అంటే వాళ్ళైతే శాంతియుతంగా అంటే బిల్లు ప్రతులను దగ్ధం చేయడంతో పాటు శాంతియుత నిరసనకు దిగుతున్నామంట. కేంద్రంలో
ఆ జాతీయ స్థాయిలో అటు కేంద్రంతో చర్చలు జరుగుతూనే తమ శాంతియుత నిరసన వ్యక్తం చేస్తున్నామని స్థానిక అంటే తెలుగు రాష్ట్రాల బిఎంఎస్ ప్రతినిధులు అయితే పిలుపునిచ్చిన పరిస్థితి. ఇవాళ కాసేపట్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో వాళ్ళ నిరసన కొనసాగుతుంది. మొత్తానికంటే ఈ బిల్లు దీనికి సంబంధించిన కఠిన నిబంధనలకు సంబంధించి పెద్ద ఎత్తున డ్రైవర్లు అంటే వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులు అయితే ఒక మూకుమ్మడిగానే ఒక నిరసనలకైతే సిద్ధమవుతున్నారు. మాది అంటే ఓవరాల్ గా ఈ బిల్లు ఉపసంహరణతో పాటు ఇంకా వారి డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయని అనుకోవచ్చు అంటారు దేవిక? మెయిన్ ఇప్పుడు ఈ బిఎంఎస్ ఆధ్వర్యంలో అయితే దేశవ్యాప్తంగా వాళ్ళకి జరుగుతున్నాయి. మెయిన్ యాక్సిడెంట్ బిల్లు, రోడ్ యాక్సిడెంట్ బిల్లును ఒకటి వెనక్కి తీసుకోవాలనేది, అలాగే ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు కేంద్రం దృష్టికి తీసుకెళ్లేటివి. ఐఆర్డీఏ పెంచిన వెహికల్ ఇన్సూరెన్స్ కూడా 50% తగ్గించాలని, అలాగే 10 లక్షల ప్రమాద బీమా కూడా కల్పించాలి డ్రైవర్లకు అనేది ఒకటి. ఇంతకు ముందున్న 2 ఏళ్లను ఏకంగా 10 ఏళ్లకు పెంచడం శిక్షను, అలాగే 7 లక్షల ఫైన్ విధించడాన్ని కూడా వీళ్ళు కొంచెం వ్యతిరేకిస్తున్నారు. దానికి సంబంధించి కొంచెం సడలించాలి, అసలు ఈ మార్పులను పూర్తి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అంటే ప్రస్తుతం ఈ బిల్లును అయితే వెంటనే అమల్లోకి తీసుకురావట్లేదు, ఇంకా మరికొంత సమయం పడుతుంది, అప్పుడు క్లారిటీ ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ బిల్లుకు సంబంధించి? కేంద్రం చెప్తోంది సవరణలు ఉంటాయి, ఇదేమి ఫైనల్ కాదు, ఇది బిల్లు మాత్రమే, ఇది ఇంకా అంటే ఇంకా చట్టం రావడానికి టైం పడుతుంది, ఖచ్చితంగా మాట్లాడతామని కేంద్రం నుంచి కూడా వీళ్ళకి సానుకూల స్పందన అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇరువైపులా కేంద్ర ప్రభుత్వంతో, కేంద్ర ప్రతినిధులతో, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులు అవనివ్వండి, కార్మిక సంఘాలు అవనివ్వండి చర్చలు జరుపుతున్న పరిస్థితి. మాధురి. రైట్, థ్యాంక్ యూ దేవిక. ఇవాళ బిఎంఎస్ ఆధ్వర్యంలో అమిత్ షాను కలవనున్నారు బీపీటీఎంఎం ప్రతినిధుల బృందం. న్యాయ సంహిత రోడ్ ట్రాన్స్పోర్ట్ బిల్లు ఉపసంహరణపై వారు చర్చ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అటు ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద నిరసన కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు బిఎంఎస్ డ్రైవర్లు అయితే. ఉదయం 11 గంటలకు బిఎంఎస్ డ్రైవర్లు అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. బిల్ ప్రతుల దగ్ధానికి వారు పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. బిఎంఎస్ ఆధ్వర్యంలో అమిత్ షాను కలవనున్నారు బీపీటీఎంఎం ప్రతినిధుల బృందం. ఇదే అంశానికి సంబంధించి స్పందించడానికి మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే రవిశంకర్ గారు. నమస్తే అండి. రవిశంకర్ గారు, మరి కాసేపట్లో అటు బీపీటీఎంఎం ప్రతినిధుల బృందం, మీ బృందం అమిత్ షాను కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మీటింగ్ కి సంబంధించి మీరు ఏం చెప్తారు? దేశంలో కేంద్ర ప్రభుత్వము న్యాయ సంహిత అంటే సాక్షా 2023 బిల్లుని పార్లమెంట్ లో, లోక్సభలో ప్రవేశపెట్టింది, రాజ్యసభలో కూడా తీసుకొచ్చిందండి. అయితే దీనిలో న్యాయ సంహిత ఏదైతే ఈ సాక్షా 2023లో న్యాయ సంహిత కోడ్ ఉందో, ఆ కోడులో ఒక అంశాన్ని వీళ్ళు అమెండ్మెంట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వము. దానిలో అంటే ఏదన్నా డ్రైవరు యాక్సిడెంట్ చేసి అతని వలన ఎవరన్నా కనుక ప్రమాదంలో గాయపడ్డా అతని యొక్క డ్రైవర్కి 10 సంవత్సరాలు జైలు శిక్ష, అదేవిధంగా 7 లక్షల రూపాయలు జరిమానా అనేటువంటిది అంశాన్ని వాళ్ళు చేర్చడం జరుగుతుంది, చట్టాన్ని మార్చడం జరుగుతుంది. అయితే దీన్ని భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘం మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అయితే ఏంటంటే ఈ డ్రైవరు అతన్ని కాపాడటానికి కనుక పోలీస్ స్టేషన్కి కానీ లేదా హాస్పిటల్కి తీసుకెళ్తే గాయపడిన వ్యక్తిని అతనికి శిక్ష తగ్గుతుంది అన్నారు. అయితే ఏ డ్రైవర్ కూడా ఇంటి నుంచి యాక్సిడెంట్ చేయాలని పోడు, జరగకూడదు. జరిగితే డ్రైవర్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు అతన్ని దిగ్బంధించి అతన్ని మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, అతను రక్షించుకోవడానికి ఎక్కడికో వెళ్తాడు ఆ సరౌండింగ్స్ లోనే, అంతేగాని డ్రైవర్ పారిపోయాడు అనేటువంటి నెపం అనేటువంటిది కరెక్ట్ కాదని మేము కోరుతా ఉన్నాం. రెండోది, ఇటువంటి కఠినమైనటువంటి చట్టాలు బ్రిటిష్ శాసనాలు తలపిస్తాయి కాబట్టి ఏంటంటే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోండి, రవాణా సంఘాలతో మాట్లాడండి మీరు అని చెప్పేసి మేము కోరడం జరిగిందండి. రెండోది ఏంటంటే ఐఆర్డీఏలో ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ రేట్లు పెరిగినాయి, 50% పెంచింది. ఈ కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిశీలన చేయట్లేదు. ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా డ్రైవరు ప్రమాదంలో చనిపోయిన ఫుల్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఆ యొక్క వాహనంలో కూర్చున్నటువంటి ప్యాసింజర్లు చనిపోయినా కూడా వాళ్ళకి నష్టపరిహారం అందట్లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్సూరెన్స్ రేట్లు కూడా తగ్గించండి, ఇన్సూరెన్స్ కంపెనీలతో కూడా చర్చలు జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 10 లక్షలు ప్రమాద బీమా ఇవ్వమని చెప్పాం. కాబట్టి ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి చేయకుండా డ్రైవర్ని 10 సంవత్సరాల లోపలికి పంపించి 7 లక్షల జరిమానా అంటే డ్రైవర్ ఎప్పుడు ఓనర్ కాదండి. నిన్న ఏదైతే ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ ఏదవుతుందో వాళ్ళు ఓనర్లు, కేవలం ఆపరేటర్స్
ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ యాజమాన్య పెట్రోల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తోటి ఐఓసి కానీ బీపీసీఎల్ కానీ వీళ్ళతోటి వీళ్ళు కుమ్మక్కయ్యి ఏదో ప్రకటన చేశారు, మేము సమ్మె విరమించి అనేది. ఇది ప్రభుత్వానికి ఏదైతే మేము చెప్పదలుచుకున్నామో అది చెప్పాము. గౌరవనీయులు అమిత్ షా గారు చర్చలకు పిలిచారు ఈ రోజు 1 గంటకు. మా ప్రతినిధి బృందం వెళ్ళడం జరుగుతోంది. అక్కడ అమిత్ షా గారు మాకు మాట ఇచ్చినటువంటి తర్వాత దీని మీద తగు నిర్ణయం తీసుకుంటాము. ఇప్పుడు మాత్రం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర రాజధానులలో మేము న్యాయ సంహిత కోడ్ యొక్క బిల్లుని మేము ఆ యొక్క బిల్లుని మేము తగలబెట్టడం జరుగుతుంది. నిరసన అయితే తెలియజేయడం జరుగుతుందండి. అంటే రవిశంకర్ గారు మీరు చెప్పినట్లు న్యాయ సంహిత రోడ్ ట్రాన్స్పోర్ట్ బిల్లులో అటు జరిమానాకు సంబంధించి కావచ్చు, జైలు శిక్షకు సంబంధించి మార్పులు కాకుండా మొత్తం బిల్లు ఉపసంహరణకే మీరు డిమాండ్ చేయబోతున్నారా? ఇవాళ అమిత్ షాను కలవబోతున్న నేపథ్యంలో ఆయన ముందు ఎటువంటి డిమాండ్లను ఉంచే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు మీరు? మేమేంటంటే ఇప్పుడు ప్రమాదం చేసినటువంటి డ్రైవర్ తప్పిదాలు జరిగితే కనుక అతనికి శిక్ష పడేటువంటిది ఎగ్జిస్టింగ్ కోడ్ ఉంది, ఆల్రెడీ చట్టంలో ఉంది. దాన్ని యాసిడ్ అమలు చేయాలి. దీన్ని ఏదో వెహికల్ ఇన్సూరెన్స్ రేట్లను రెట్టింపు చేసినట్టు జైలు శిక్షను రెట్టింపు చేసేసి లక్షల రూపాయలు జరిమానా విధించడం అనేటువంటిది ఒక ఆర్థికంగా కుంగిపోయినటువంటి డ్రైవర్కి ఇది సరైనటువంటిది కాదు. ఒక శిక్ష చాలా పెద్ద ఇది. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని వెనక్కి తీసుకోవాలనే చెప్తున్నాం. మేము దానికి కూడా ప్రభుత్వము సానుకూలంగా మేము మాట్లాడతాం. మీరు రండి, ఆందోళన అవసరం లేదనేటువంటిది మాకు చెప్పింది కాబట్టి కొంచెం సానుకూల దృక్పథంతో వెళ్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఒకవేళ లేకపోతే అయితే మా ఆందోళన మాత్రము ఈ యొక్క ఆయిల్ ట్యాంకర్లే కాదు, ఇక మీతో పూర్తిగా ప్రైవేట్ రవాణా రంగాన్ని స్తంభించేటువంటి అవకాశాలు ఉంటాయండి. అండ్ రవిశంకర్ గారు ఇవాళ ఉదయం 11 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద బిఎంఎస్ డ్రైవర్ల ధర్నా అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ధర్నాకు సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర రాజధానుల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపివ్వడం జరిగింది. మన ఇండోర్ మధ్యప్రదేశ్ లో 30 తారీఖు మేము ఈ యొక్క కార్యక్రమాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. దాని ప్రకారము మా యొక్క నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయండి. కేంద్ర ప్రభుత్వము స్పష్టమైనటువంటి హామీ ఇచ్చేటప్పటి వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు మాత్రం జరుగుతాయి. ఈ రోజు కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో జవహర్ నగర్ లో మేము నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం, బిల్లుల్ని తగలబెడుతున్నాం. అండ్ రవిశంకర్ గారు ఇవాళ అమిత్ షాతో అటు సమావేశంలో అటు కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన వస్తే ఓకే, లేని ఎడల మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మేము భవిష్యత్తు కార్యాచరణలో ఆందోళన కార్యక్రమాలు అనేటువంటి చేస్తాము. రాబోయేటువంటి కాలంలో అన్ని సంఘాలని కలుపుని దేశవ్యాప్తంగా కూడా ట్రాన్స్పోర్ట్ సంఘాలతో మాట్లాడుకుని ఢిల్లీ కేంద్రంగా మేము అవసరమైతే దేశవ్యాప్త బంద్ కూడా పిలుపునేయడానికి అవకాశాలు ఉన్నాయండి. ఆ విధంగా కూడా మేము ప్రణాళిక చేశాము. ఈ నెల 27 తర్వాత ఎప్పుడైనా కూడా సమ్మెలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో మేము ఉన్నాము. అయితే ఇవన్నీ కాకుండా ముందనే కేంద్ర ప్రభుత్వం మాతో మాట్లాడితే చాలా సంతోషంగా ఉంటుంది. డ్రైవర్లు కొంచెం సంతోషిస్తారు. థ్యాంక్ యూ రవిశంకర్ గారు, మీ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు థ్యాంక్ యూ అండి.